హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూపించే కప్ కేక్స్ అయితే నేను ఒక్క కప్పు మైదాతోనే ఇంట్లోనే చాలా ఈజీగా చేశాను. చూసేయండి రెసిపీని. ఈ రెసిపీకి అయితే ముందుగా అయితే 3 eggs తీసుకున్నాను. నేను తీసుకున్న 1 కప్ కి అయితే 3 eggs సరిపోయాయి. 3 eggs ని అయితే బ్రేక్ చేసుకున్న తర్వాత అయితే అన్ని హ్యాండ్ బ్లెండ్ యూస్ చేసుకుని అయితే కొంచెం బీట్ చేసుకోవాలి. ఒకవేళ హ్యాండ్ బ్లెండ్ లేకపోతే అయితే ఫోక్ ఉంటుంది కదా, దాంతో కూడా మనం అయితే చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకున్న తర్వాత అయితే మనమైతే పౌడర్ షుగర్ ని అయితే యాడ్ చేసుకోవాలి. కప్ మైదాకి అయితే 1/2 కప్ పౌడర్ షుగర్ ని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అయితే హ్యాండ్ బ్లెండర్ యూస్ చేసుకొని బ్లెండ్ చేసేయాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక కప్ లో వేసుకోవాలి. 1 కప్పు మైదా, అలాగే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని మనం ఇందాక చేసుకున్న ఎగ్ బ్యాటర్లు అయితే వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంటి లంప్స్ లేకుండా రావాలంటే కొద్ది కొద్దిగా ఫ్లోర్ ని వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకైతే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా వస్తుంది. లాస్ట్ లో మనమైతే 1/4 కప్పు ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటే మన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే మోల్డ్స్ తీసుకోవాలి. దగ్గర మోల్డింగ్ లేదు కాబట్టి ఇలా అయితే కప్స్ తీసుకుని కొద్దిగా ఆయిల్ రాసి మైదా వేసి ఫ్లోర్ డస్టింగ్ చేశాను. డస్టింగ్ చేసిన కప్ లో అయితే డ్రై ఫ్రూట్స్ ఇంకా కిస్మిసెస్ అలా ఇంకేమన్నా వేసుకోవచ్చు. నేనైతే టూటీ ఫ్రూటీ అయితే నా దగ్గర ఉంటే టూటీ ఫ్రూటీ వేసి ఇలా అన్ని కప్స్ కి అయితే 1/4 ఫిల్ చేసుకోవాలి. తీసుకున్న కప్ కి అయితే అక్కడ ఉన్నవన్నీ ఫిల్ చేసేసాను. ఫిల్ చేసిన తర్వాత అయితే ఒకటి ఫిల్ తీసుకొని దాంట్లో అయితే సాల్ట్ అని కింద వేసుకున్న తర్వాత అయితే కొద్దిసేపు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం ఇలా అన్ని పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసేసి మనమైతే ఎయిర్ వెళ్లకుండా స్టాప్ చేయాలి. స్టాప్ చేసేసిన తర్వాత లో ఫ్లేమ్ లో ఒక 20 to 30 minutes అయితే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే మన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. మొత్తం బేక్ అయిన తర్వాత ఒక 10 minutes చల్లారిన తర్వాత డీమోల్డ్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ చూసారా చాలా సాఫ్ట్ గా వచ్చింది. మీ దగ్గర కప్స్ లేకుంటే ఇంట్లో టీ గ్లాస్ తో అయినా కూడా ఇలా చేసుకోవచ్చు. నేను టీ గ్లాస్ లో వేసాను, అవి కూడా చాలా బాగా వచ్చాయి. కేక్స్ అయితే రెడీ అయిపోయి చాలా బాగా వచ్చాయి. నేను తీసుకున్న 1 కప్ కి అయితే ఇక్కడ చూపించేవన్నీ వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.